నా పేరు తారకేశ్వరరావు. ఇది మా ఓనర్ గారు వడగా చంద్రశేఖరరావు గారి కొంచెం పెరడు. ఆ పెరడులో మనం కర్రపెండలం అనేది వేసాము. మిగతా ఏవైనా వేస్తే చచ్చిపోయేవి. ఇది మటు బాగా పెరిగింది. అయితే ఇప్పుడు ఇది మన కర్రపెండలం ఎంత లావు అయింది ఏంటనేది మనం చూద్దాం. ఇప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా సైడ్ దీన్ని కర్రపెండలం అంటాము. దీన్ని కర్రపెండలం అంటాము. మీ సైడ్ ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది నా వీడియో ఎంతవరకు వెళ్ళిందో కొంచెం తెలుసుకోవడానికి మాత్రమే. అలాగే చూపించండి. ఇది ఇప్పుడు కొంచెం బాగా లోతుకెళ్ళింది. ఈలోగా తవ్వేలోపు మా ఓనర్ గారు మిగతా మొక్కలు కూడా ఒకసారి చూపిస్తారు. చూడండి. చెప్తానండి అక్కల్లో తెలిసిపోద్ది. డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వండి. మా పెరటు టమాటాలు, చిన్న చిన్న కాయ చిట్టి టమాటాలు. ఇవ్వండి కనకాంబరాలు, కరివేపాకు, వంకాయలు, గోరంటి మొక్క, వేప చెట్టు, నిమ్మకాయలు, బొప్పన్ చెట్టు, రెండు నిమిషాలు అయింది. ఇది పెద్ద డాల్గోళ్ళకు కూడా అయిపోయింది. ఇది చాలా పొడుగ్గా వెళ్ళింది. అదే మనం గోడ పక్కన వేయడం వల్ల ఏమైందంటే కొత్త మట్టి అయింది. కానీ అదే అయితే ఇది ఇంకా గోడ లోపల బాగా వెళ్ళింది. అయితే దీనికి విత్తనాలు అనేవి ఏమి ఉండవండి. ఈ మొక్కను మనం కట్ చేసి అలా కొంచెం జబ్బునుగా ఉన్న నేలలో మనం పాతేస్తే అదే మనకి చిగురిస్తుంది. ఆ చిగురిచ్చేటప్పుడు మన చిగురు నుండి ఏం రాదండి. మొదల నుండి మాత్రమే వేలు ఉంటాయి. ఆ వేలే మనకి కర్రపెండలం ఉంటుంది. అదే మనకి ఎక్కడ ప్లేస్ లేక మా ఓనర్ గారి సలహా మేరకు వాళ్ళ ప్లేస్లోనే మనం వేసాము. కొత్త మట్టి అవ్వడం బాగా లేచింది, బాగా పొడుగ్గా కూడా వెళ్ళింది. పునాదుల్లోకి వెళ్ళిపోయింది. ఇది అన్నంగానే ఉంది. చివర పునాదిలోకి వెళ్ళినట్టుంది. పునాది పక్కనే వెళ్ళిందండి. తవ్వుతున్న కొద్ది ఇంకెళ్తూనే ఉన్నట్టుగా ఉంది. మా ఓనర్ గారు ఇవాళ తవ్వద్దు అనేసారు, కానీ నేను తవ్వేశాను. ఎంతలో తెలీదు. ఇది పిలక, ఇదో చిన్న పిలక, పెద్ద పిలక. ఇది కొంచెం పెద్ద పిలక. ఇది రాలేరు వెళ్ళడం ఎందుకండి. లేదు వీటికన్నా పొద్దున వస్తువు మనవి. ఇప్పుడు దీన్ని మనం మొదల వరకు కట్ చేసేయకూడదు, కొంచెం ఉంచి కట్ చేసుకోవాలి. అది కర్రపెండలం కాబట్టి కార్పెంటరే కట్ చేస్తాను. కర్రపెండలం కాబట్టి మరి మనం కర్రపని ఇది రాళ్ళు ఎరకలో ఉండడం వల్ల మనకి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. వాళ్ళ పునాది ఏం తగ్గిద్దాం పోకూడదు. ఇది మనది అసలైన తిప్పు దూరం అసలైన నాటు కర్రపెండలం అండి. ఇది దీనికి మనం ఏ ఎరువులు వేయలేదు, ఏం లేదు, సేంద్రియంగా పండించాము. ఇదైతే మా సైడు కేజీ ఒక 40 రూపాయల లెక్కన ఉంది. 4 రోజులు పోతే రేట్ కొంచెం పెరుగుతుంది. అటు సైడ్ ఆ సైడ్ కూడా ఉన్నాయి. పండగ సీజన్ కదా ఇప్పుడు, దీనికి రేట్ బాగా వస్తుంది. అది మళ్ళీ మట్టి కప్పి తీసిన మట్టిని మళ్ళీ కప్పితే ఆ ఏళ్ళు మళ్ళీ చిగురించి మళ్ళీ వస్తాయి. 4 నిమిషాలు అయిపోయి చాలులే. అనుకోండి ఎక్కడ